Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. హాయ్ బడీస్, మనం T20 వరల్డ్ కప్ లోకి అడుగు పెడుతున్నాం. అందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న T20 వరల్డ్ కప్ షురు అవుతుంది. ఈసారి ఏకంగా 20 టీములు పోటీ పడబోతున్నాయి. అన్ని జట్లు తమ శక్తి యుక్తులతో సమాయత్తమయ్యాయి. మరి ఏ జట్లు ఎలా ఆడతాయో, ఎవరికి ఎలా పోటీనిస్తాయో, ఎన్ని అద్భుతాలు జరగబోతున్నాయో వెయిట్ అండ్ సీ. మరి మీ ఊహల్లో ఏ జట్లు సెమీస్ చేరతాయి, ఏ రెండు జట్లు ఫైనల్ చేరుతాయి, అంతిమంగా ఏ జట్టు విజేతగా నిలుస్తుందో ఆ జట్లను మీరు కామెంట్ చేయండి. స్పోర్ట్స్ జాగా అనాలిసిస్ ప్రకారం ఏ జట్లు ఎంత బలంగా ఉన్నాయో కొంచెం అనలైజ్ చేసుకుందాం రండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆస్ట్రేలియా. మెగా ఈవెంట్లు అంటేనే విరుచుకుపడిపోయే జట్టు. ఎలాంటి పరిస్థితులైనా, ఎలాంటి పిచ్చులైనా కప్పు కొట్టడమే వాళ్ళ లక్ష్యమే కాదు, వారి యాక్షన్ కూడా అలానే ఉంటుంది. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగుతారు. జట్టు కూర్పు కూడా దుర్భేద్యంగా ఉంది. ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మ్యాక్స్వెల్, స్టోయినిస్, వేడ్ వంటి పటిష్టమైన బ్యాట్స్మెన్లతో స్ట్రాంగ్గా ఉంది. మిచెల్ స్టార్క్, కమిన్స్, హ్యాజల్వుడ్, జంపా వంటి అత్యుత్తమ బౌలర్లు కూడా ఉన్నారు. ఇక బరిలోకి దిగడమే ఆలస్యం. వారి ప్రతాపాలు చూపడం ఖాయం. సెమీస్ చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక సెకండ్ ఇంగ్లాండ్. మామూలు జట్టు కాదు, అరవీర భయంకరంగా కనబడుతోంది. ఆల్రెడీ 2 సార్లు T20 వరల్డ్ కప్ అందుకుంది. 3వసారి కూడా కొట్టాలని చూస్తోంది. జట్టు మాత్రం మామూలుగా లేదు, ఉతికి ఆరేసేలాగున్నారు అందరూ. జోస్ బట్లర్, బెయిస్టో, విల్ జాక్స్, ఫిల్ సాల్ట్, లివింగ్స్టన్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, శామ్ కరన్, బెన్ డకెట్, జోర్డాన్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరూ బ్యాటింగ్ ఆడేవాళ్లే. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, రోస్ టోప్లే, ఆదిల్ రషీద్ వంటి అత్యుత్తమ బౌలర్లు కూడా ఉన్నారు. చూస్తుంటే మాత్రం టీం అదిరిపోతుంది. మరి ఏం జరిగిద్దో చూడాలి. ఇక నెంబర్ 3 సౌత్ ఆఫ్రికా. ఇది కూడా బలమైన జట్టే. మెగా టోర్నీల్లో అలరిస్తుంది కూడా. కానీ దురదృష్టమే వీరికి శాపం. ఇప్పుడు జట్టు కూడా బలంగానే ఉంది. అదృష్టం ఒక్కటే కలిసి రావాలి. క్వింటన్ డీకాక్, మక్రమ్, క్లాసెన్, హెండ్రిక్స్, మిల్లర్, స్టబ్స్ వంటి స్ట్రాంగ్ బ్యాట్స్మెన్లతో బ్యాటింగ్ లైనప్ బలంగా కనపడుతోంది. రబాడా, నోకియా, కొయిట్జీ, మహారాజులతో బౌలింగ్ కూడా బలంగానే ఉంది. వీరికి కూడా సెమీస్ వరకు వచ్చే అవకాశం మెండుగానే ఉంది. కానీ ఆ తర్వాతే అదృష్టం ఉండాలి. ఇక నెంబర్ 4 వెస్టిండీస్. T20 క్రికెట్ కి సరైన జట్టులో ఎవరిని చూసినా అరవీర భయంకరులే. కానీ జట్టుగా కలిసి ఆడలేకపోవడమే వాళ్ళ మైనస్. అయినా T20 వరల్డ్ కప్ 2 సార్లు గెలిచారు. ఇప్పుడు జరుగుతుంది కూడా సొంత గ్రౌండ్లలో. మరి అవకాశాలు మెండుగానే ఉంటాయి కదా. పూరన్ హెట్మేయర్, రోమన్ పవెల్, ఆండ్రూ రస్సెల్, షైహోప్ మేయర్స్, రోస్టన్ చేజ్, జేసన్ హోల్డర్ వంటి ప్లేయర్లతో స్ట్రాంగ్ గా ఉంది వెస్టిండీస్. మరి సొంత పిచ్చులలో ఎలా చెలరేగుతారో చూడాలి. ఇక నెంబర్ 5 పాకిస్తాన్. జట్టు బలంగానే కనిపిస్తుంది, కానీ ఎప్పుడు ఎలా ఆడతారో తెలియదు. వీళ్ళు కూడా T20 వరల్డ్ కప్ ఒకసారి అందుకున్నారు. ఫాస్ట్ బౌలింగ్ కి పెట్టింది పేరు పాకిస్తాన్. వాళ్ళ బౌలింగ్ ని ఎదుర్కోవాలంటే బ్యాట్స్మెన్లకు దడే. బాబర్ అజమ్, మహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్, ఫకర్ జమాన్, అజామ్ ఖాన్, షాహీన్ అఫ్రీది, నసీం షా, షదబ్ ఖాన్లు ఎంతో కీలకమైన ఆటగాళ్లు. పాకిస్తాన్ జట్టు కూడా స్ట్రాంగ్ గానే ఉంది. మెగా టోర్నీల్లో కూడా బాగానే రాణిస్తారు. మరి ఈసారి ఏం జరిగిద్దో చూద్దాం. టోర్నీ మొత్తం ఒక ఎత్తు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మరో ఎత్తు. అందరి కళ్ళు ఆ మ్యాచ్ పైనే. ఇక మన ఇండియా గురించి ఒక సపరేట్ వీడియో చేశాం, ఒకసారి చూడండి. ఇవి మేజర్ జట్లు. ఇక మిగతా శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటివి కూడా సంచలనాలు సృష్టించే అవకాశం ఉంది. T20 క్రికెట్ లో ఏ జట్టుని తక్కువ అంచనా వేయలేము. మొన్నటికి మొన్న అమెరికా బంగ్లాదేశ్ ని చిత్తు చేసింది. ఐర్లాండ్, నెదర్లాండ్స్ జట్లు ఆల్రెడీ సంచలనాలు సృష్టించాయి. ఇక ఉగాండా, స్కాట్లాండ్ లాంటి జట్లు జింబాబ్వే లాంటి జట్టునే క్వాలిఫై కాకుండా చేశాయి. సో ఏ జట్లని తక్కువ అంచనా వేయలేము. కానీ మనం డిస్కస్ చేసిన మేజర్ జట్లపైనే అందరి దృష్టి ఉంటుంది. ఏది ఏమైనా కప్పు ఇండియా సాధించాలన్నదే మనందరి కోరిక. ఆ కోరిక తీరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. సో మీ అభిప్రాయాలేంటో కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.